Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మ్యాథమెటిక్స్ లోని లైన్స్ అండ్ యాంగిల్స్ అనే టాపిక్ లోని కాన్సెప్ట్స్ ని అలాగే ఈ టాపిక్ లో భాగంగా గత ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు తెలియని కాన్సెప్ట్ ని మీరు చూసినప్పుడు వెంటనే దాన్ని నోట్బుక్ లో రాసుకుని అలాంటి క్వశ్చన్స్ ని మరికొన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ లో భాగంగా ముఖ్యంగా టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫ్రీక్వెంట్ గా ప్రతి ఇయర్ కూడా 2 క్వశ్చన్స్ వరకు అడుగుతూ ఉంటారన్నమాట. మనకి ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. మనకి యాంగిల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 rays స్టార్టింగ్ ఎట్ ద సేమ్ పాయింట్. మనకి రే అంటే తెలుసు కదా, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, మరొక సైడ్ ఎండ్ పాయింట్ ఉండదు. ఇట్లాంటి 2 rays రెండింటి యొక్క ఎండ్ పాయింట్ ఒకే చోట, అంటే రెండు కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒకే పాయింట్ దగ్గర బయలుదేరా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది O అనుకుంటే, OA అనేది ఒక రే, అలాగే OB అనేది మరొక రే అనుకుంటే దీన్ని మనం యాంగిల్ గా చెప్తాం అనమాట. ఇక్కడ మనం O ని ఏమంటామంటే వెర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అంటాం, అలాగే OA అండ్ OB ఆ రెండు రేస్ ని మనం ఆర్మ్స్ అంటాం అన్నమాట. ఓకే, ఈ యాంగిల్స్ మెజర్ చేయడానికి మనం డిగ్రీస్ ని ఉపయోగిస్తాం యూనిట్స్ గా. అయితే దాని యొక్క మెజర్మెంట్ ని బేస్ చేసుకుని యాంగిల్స్ ని డిఫరెంట్ టైప్స్ లో క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే జీరో యాంగిల్. జీరో యాంగిల్ అంటే రెండు కూడా మనకి కోయిన్సైడ్ అయినట్లయితే, రెండు రేస్ కూడా మనకి కోయిన్సైడ్ అయినట్లయితే వాటి మధ్య యాంగిల్ 0 ఉందని అంటాం అనమాట. దాన్ని శూన్య కోణం అంటాం తెలుగులో. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే మనకి మోర్ దాన్ 0 degrees, అంటే 0 యాంగిల్ వాల్యూ 0 degrees, 0 degrees కంటే ఎక్కువ. మనం యాంగిల్స్ ని థీటా అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అది ఒక గ్రీక్ లెటర్ అన్నమాట. అంటే ఈ యాంగిల్ 0 కి 90 కి మధ్యలో ఉన్నట్లయితే, అంటే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ, 1 degree నుంచి 89 degree వరకు ఏదున్నా సరే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణము అంటాము. అంటే ఎగ్జాక్ట్లీ 90 ఉంటే థీటా వాల్యూ, అంటే ఒక యాంగిల్ వాల్యూ 90 degrees అయితే దాన్ని ఏమంటాం, రైట్ యాంగిల్ అంటాం. ఓకే, మోర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180, అంటే 90 కి 180 కి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటాం మనం అబ్ట్యూజ్ యాంగిల్, అంటే ఇది లంబ కోణం అంటాం తెలుగులో. దీన్నేమో అధిక కోణము అంటాం అన్నమాట. శూన్య కోణము, అల్ప కోణము, లంబ కోణము అంటే అధిక కోణము. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 180 degrees ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఓకే, ఈ యాంగిల్ మనం ఎలా డ్రా చేస్తాం, సాధారణంగా ఈ విధంగా డ్రా చేస్తాం. రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ సాధారణంగా ఈ యాంగిల్ కర్వ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తే రైట్ యాంగిల్ ఇట్లా స్క్వేర్ బాక్స్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒకవేళ 90 degrees ఇవ్వకపోయినా మనం 90 గా ఉన్నట్లుగా భావించాలి అన్నమాట. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ని మనం ఇట్లా డ్రా చేస్తాం సాధారణంగా. అలాగే స్ట్రైట్ యాంగిల్ అంటే మనకి క్లాక్ లో 6 o'clock అయినప్పుడు రెండు హ్యాండ్స్ కూడా మనకి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటాయి కదా, దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మోర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 360 degrees ఉన్నట్లయితే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఇది సరళ కోణం అయితే ఇది మనకి పరావర్తన కోణం అన్నమాట తెలుగులో. దీన్ని ఎట్లా డ్రా చేస్తామంటే సాధారణంగా ఇలా డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి రెండు రేస్ కూడా కోయిన్సైడ్ అయినప్పటికీ ఇక్కడ సెంటర్ దగ్గర అంటే వెర్టెక్స్ దగ్గర ఇట్లా డ్రా చేసినట్లయితే ఒక సర్కిల్ ని, దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం, అంటే సంపూర్ణ కోణం అంటాం, కంప్లీట్ యాంగిల్. ఓకే, ఇదేంటి మనకి శూన్య కోణము, అల్ప కోణము, లంబ కోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము అంటే సంపూర్ణ కోణము. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. ఇవి కోణాలలో రకాలు. అయితే మనకి పేర్స్ ఆఫ్ యాంగిల్స్ అని మరొక కాన్సెప్ట్ నేర్చుకుంటాం అనమాట, అంటే జతలు అనమాట, కోణాల జతలు. మనకి ఏదైనా రెండు స్ట్రైట్ లైన్స్ మనం ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, ఇక్కడ మనకి 4 యాంగిల్స్ ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అనుకున్నట్లయితే ఏ యాంగిల్స్ కి అయితే కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ ఉండదో వాటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 అబ్జర్వ్ చేయండి.
రెండింటి యొక్క వెర్టెక్స్ ఇక్కడే ఉంది, కానీ 1 యొక్క ఆర్మ్స్ ఏమో ఇవి రెండు, నెక్స్ట్ 3 యొక్క ఆర్మ్స్ ఇవి రెండు, అంటే కామన్ ఆర్మ్ లేదు, కామన్ వెర్టెక్స్ కామన్ గా ఉంది. అట్లాంటి వాటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఆర్ వెర్టికల్ యాంగిల్ అంటాం. అలాగే 2, 4 కూడా మనకి వెర్టికల్ యాంగిల్ అవుతాయి అనమాట. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి మనకి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 110 degrees అయింది అనుకోండి, యాంగిల్ 3 కూడా ఎంత అవుతుంది, 110 degrees అవుతుంది అనమాట. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్, అంటే శీర్షాభిముఖ కోణాలు అంటాం వాటిని. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్, ఆసన్న కోణాలు. ఏవైనా రెండు యాంగిల్స్ కి సేమ్ వెర్టెక్స్ ఉండి ఒక కామన్ ఆరం ఉన్నట్లయితే వాటిని మనం ఎడ్జసెంట్ యాంగిల్స్, ఆసన్న కోణాలు అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఏ, ఓబి, ఓసి అనే 3 రేస్ ఉన్నాయి. ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఓకే, ఈ రెండు యాంగిల్స్ కి వెర్టెక్స్ ఎక్కడుంది, ఓ దగ్గరే ఉంది. రెండింటికి ఓబి అనేది కామన్ ఆర్మ్ అయింది కదా, అట్లాంటప్పుడు అంటే రెండింటికి వెర్టెక్స్ ఒకటే అయి ఉండాలి, ఒక కామన్ ఆర్మ్ ఉండాలన్నమాట. అట్లాంటి వాటిని మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ కలిసి మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే వాటిని లీనియర్ పెయిర్ అంటాం. అంటే మన సరళ కోణము అంటాం, సారీ సరళ కోణం కాదు, మనకి స్ట్రైట్ యాంగిల్ అంటే మనకి సరళ కోణం అంటాం. నెక్స్ట్ అది కూడా మనకి సరళ కోణం అవుతుంది. సరళ కోణం విలువ ఎల్లప్పుడు కూడా మనకి 180 degrees అంటాం. లీనియర్ పెయిర్ అంటే రేఖీయ ద్వయము అంటాం అన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, ఇక్కడ ఓఏ, ఓబి అండ్ ఓసి ఈ రెండు కరెక్ట్ ఫస్ట్ మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలి, అవి లీనియర్ పెయిర్ అవ్వాలంటే. రెండింటి యొక్క వెర్టెక్స్ ఓ దగ్గర ఉంది, అలాగే రెండింటికి ఓబి అనే కామన్ ఆర్మ్ ఉంది. నెక్స్ట్ ఈ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేశాయి కదా, కాబట్టి ఈ రెండింటిలో లీనియర్ పెయిర్ అనవచ్చు అనమాట. అంటే రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాలు కలిసి ఒక సరళ రేఖను ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి రేఖీయ ద్వయము అంటాం అనమాట. నెక్స్ట్ ఈ రెండు కోణాలు మొత్తం ఎల్లప్పుడు ఎంత అవుతుందంటే 180 degrees అనమాట. ఓకే, మనకి సమ్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఈక్వల్ టు 180 degrees. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కూడా తరచుగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. అట్లాగే మనకి ట్రాన్స్వర్సల్ వల్ల ఫామ్ అయిన యాంగిల్స్, పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట, దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ తరచుగా అడుగుతూ ఉంటారు. అవి ఏంటంటే చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు స్ట్రైట్ లైన్స్ ని మరొక స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్, ఎం అనే రెండు స్ట్రైట్ లైన్స్ ని ఎన్ అనే మరొక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది. ఈ ఎన్ ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం అనమాట, ఎందుకంటే తిరియక్ రేఖ అంటాం తెలుగులో. నెక్స్ట్ ఈ ఎల్ అనేది ఓన్లీ ఎన్ మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది, ఎం అనేది ఎన్ మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది. కానీ ఎన్ అనే లైన్ ఎల్, ఎం అనే రెండింటిని ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఎన్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్సల్ అంటాం అన్నమాట, తిరియక్ రేఖ అంటాం. అప్పుడు ఇక్కడ మనకి 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 1, 2, 3, 4, నెక్స్ట్ 5, 6, 7, 8 అన్నమాట. వీటిని డిఫరెంట్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ తో పిలుస్తూ ఉంటారు అన్నమాట. వాటిలో మనకి ఈ ట్రాన్స్వర్సల్ కి సేమ్ సైడ్ ఉన్న ఒక ఎక్స్టీరియర్, ఒక ఇంటీరియర్, రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వకూడదు అనమాట. అలాంటి యాంగిల్స్ మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 8 ఇవి పేర్స్ ఆఫ్ యాంగిల్స్ గా చూస్తాం అన్నమాట. రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. అలాగే 2, 6, నెక్స్ట్ 3, 7, నెక్స్ట్ 4, 8 వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం అన్నమాట, అంటే అనురూప కోణాలు అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ కావచ్చు, ఇంటీరియర్ యాంగిల్స్ కావచ్చు, వాటిని మనం ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ అంటాం, ఏకాంతర కోణాలు అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 7 ఇవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అన్నమాట. మళ్ళీ ఆల్టర్నేటివ్ లో మనకి రెండు ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ అన్నమాట. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ అంటే ఇక్కడ మనకి 3, 5, 4, 6 ఈ 3, 5 అనేది ఒక పెయిర్, అలాగే 4, 6 అనేది ఒక పెయిర్ అన్నమాట. అంటే ఇది ఏకంతర కోణాలు అంటాం, ఇవి ఏక బాహ్య కోణాలు అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని ఏంటంటే 1, 7
నెక్స్ట్ 2, 8. దీస్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఇవేమో మనకి ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కాబట్టి ఎక్స్టీరియర్ అంటే బయట వైపున ఉండేవి అని, బాహ్య కోణాలు అని. ఓకే, ఇవేమో అనురూప కోణాలు, ఇవి ఏకాంతర కోణాలు, ఇవి ఏక బాహ్య కోణాలు అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున ఉన్న ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ని సహాంతర కోణాలు అంటారు. సహాంతర కోణాలు అంటాం. దాన్ని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కో ఇంటీరియర్ అంటే ఏవి 3, 6 అండ్ 4, 5. అలాగే కో ఎక్స్టీరియర్ అని వేటి అంటే 1, 8, 2, 7. 1, 8 అండ్ 2, 7 అన్నమాట. ఓకే, సహ అంతర కోణాలు, సహ బాహ్య కోణాలు అన్నమాట. వీటి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఒకవేళ ఈ L ఈస్ ప్యారలల్ టు M అయినట్లయితే, అంటే ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ అయినట్లయితే, అంటే సమాంతర రేఖలు అయినట్లయితే, అప్పుడు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ 1 యాంగిల్ 8 కి ఈక్వల్ గా ఉంటుంది, 2 6 కి, 3 7 కి, 4 8 కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? మనకి ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది అనమాట. ఓకే, ఏదైనా రెండు యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 వస్తే రెండింటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట. అంటే సంపూరక కోణాలు అంటాం తెలుగులో. ఓకే, అట్లాగే కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఈ యాంగిల్స్ ఏమో ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి అనమాట. అట్లాగే రెండు యాంగిల్స్ ని మనం యాడ్ చేసినప్పుడు 90 degrees వస్తే వాటిని మనం పూరక కోణాలు అంటాం. 180 వస్తే సంపూరక కోణాలు అంటాం. 360 వస్తే సంయుగ్మ కోణాలు అంటాం అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 100 అంటే 100 కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 80. కాబట్టి మనకి 100 యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుందన్నమాట? 80 అవుతుందన్నమాట. అంటే 100 యొక్క సంపూరక కోణం 80. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా వరకు క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని గత NMS ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. In the following figure, AOP is a straight line. If x is to y is to z equal to 6 is to 5 is to 4, then the value of 2x plus y minus 3z. అంటే ఇక్కడ మనకి క్రింది పటంలో AOB ఒక సరళ రేఖ. x is to y is to z అనేది 6 is to 5 is to 4 అయినా 2x plus y minus 3z యొక్క విలువ ఎంత అంటాడు. ఓకే, ఈ ఏపీ అనేది ఏంటయింది? మనకి ఒక స్ట్రైట్ లైన్ అయింది. అంటే అప్పుడు మనకి ఈ యాంగిల్ ఏమంటాం? స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 180 degrees ఉంటుందని చెప్పుకున్నాం. అంటే ఈ ఎక్స్ ని వై ని జెడ్ ని యాడ్ చేస్తే మనకి 180 రావాలి. కానీ అలా అడిగలేదు కదా, వాడు రేషియో ఇచ్చి 2x plus y minus 3z ఎంత అని అడిగాడు. రేషియో ఇక్కడ ఎక్స్ ఏమో 6 units ఉంటే y 5 units, z 4 units ఉందన్నమాట. ఈ అన్న భాగాలను కలిపితే ఎంతకు సమానం అవుతుంది? 180 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి వీటన్నిటి మొత్తం చూద్దాం. పార్ట్స్ అన్నిటిని 6 plus 4 10 plus 5 15 పార్ట్స్ వాల్యూ మనకి ఎంతకి సమానం అవుతుంది? 180 degrees కి సమానం అవుతుంది. అప్పుడు 1 పార్ట్ తెలిస్తే వీటిని షేర్ చేయొచ్చు మనం. అంటే z ఏమో 4 parts గాను, y ఏమో 5 parts, x ఏమో 6 parts గాను. కాబట్టి 1 part వాల్యూ ఎంత అవుతుంది? మనకి 180/15 అవుతుంది. 15 టేబుల్ 18 లో 1 టైమ్ 3 ఉంటుంది, 30 అవుతుంది, 2 times. అంటే ఇక్కడ 1 part వాల్యూ 12 degrees అన్నమాట. అప్పుడు 4 parts వాల్యూ ఎంత అవుతుంది? మనకి 4 12 48 degrees అవుతుంది. అలాగే 5 parts వాల్యూ ఎంత అవుతుంది? 5 12 60 degrees అవుతుంది. అలాగే ఇక్కడ x వాల్యూ 6 parts కదా, 6 part వాల్యూ ఎంత అవుతుంది? 72 degrees అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం అడిగేది ఏంటి? 2x plus y minus 3z వాల్యూ అడిగారు. అంటే 2 into x వాల్యూ ఎంత? 48 plus y వాల్యూ ఎంత? 60. సారీ, x వాల్యూ 72 కదా,
72 ప్లస్ y వాల్యూ 60 మైనస్ 3 ఇంటూ z వాల్యూ ఎంత 48. సింప్లిఫై చేసినట్లయితే 272 144 ప్లస్ 60 మైనస్ 3 8 24 2 ఉంది 3 4 12 ప్లస్ 2 144 ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి కట్ చేస్తే ఫైనల్ గా ఆన్సర్ ఎంత మిగిలింది మనకి 60 డిగ్రీస్ అయింది. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ 3 lines A, B, C, D and EF intersect at O. If X is to Y is to Z 2 is to 3 is to 5, then find the value of X plus Y minus Z is. క్రింది పటంలో 3 సరళరేఖలు A, B, C, D మరియు EF O వద్ద ఖండించుకున్నవి. X is to Y is to Z equal to 2 is to 3 is to 5 అయినా X plus Y minus Z విలువ ఎంత? ఇక్కడ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎలాగంటే స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ లేని యాంగిల్స్ ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వాటిని వెర్టికల్ యాంగిల్స్ అని శీర్షాభిముఖ కోణాలు అన్నాం. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు సరళరేఖలు ఇంటర్సెక్ట్ చేసుకోవడం వల్ల ఫామ్ అవుతాయి కదా, కాబట్టి ఇది y అవుతుంది. అలాగే ఇవి రెండు మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అలాగే ఇవి రెండు మనకి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి ఈక్వల్ గా ఉంటాయి. అట్లాగే మనకి ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఒక స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కదా, కాబట్టి ఆ స్ట్రైట్ యాంగిల్ వాల్యూ ఎంత 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ x ప్లస్ y ప్లస్ z వాల్యూ ఎంత అన్నమాట 180 డిగ్రీస్. అయితే వీటి రేషియో ఎంత ఇచ్చారు మనకి 2:3:5 అని ఇచ్చారు. అంటే 180 డిగ్రీస్ ని ఈ 3 యాంగిల్స్ కి రేషియోలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇందులో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 5 + 3 8 + 2 10. అంటే ఇక్కడ 10 పార్ట్స్ వాల్యూ భాగాల విలువ ఎంత అవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 180/10 అవుతుంది. 10 టేబుల్ కట్ చేసినట్లయితే 18 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఒక్క యూనిట్ వాల్యూ ఎంత అంటే 18 డిగ్రీస్ అనమాట. అందులో మనకి x ఎన్ని యూనిట్లు 2 యూనిట్స్, 2 18s are 36 డిగ్రీస్. నెక్స్ట్ y ఎన్ని యూనిట్స్ 3 యూనిట్స్, 3 18s are 54 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ z 5 యూనిట్స్, 5 18s are 5 10s are 50, 5 8s are 40 అంటే 90 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు x వాల్యూ y వాల్యూ z వాల్యూ వచ్చేసాయి కదా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి x ప్లస్ y మైనస్ z వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x ఎంత అంటే 36 డిగ్రీస్ ప్లస్ y వాల్యూ ఎంత 54 డిగ్రీస్ మైనస్ z వాల్యూ 90 డిగ్రీస్. ఈ రెండు పాజిటివ్ కాబట్టి యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. మైనస్ 90 డిగ్రీస్, 90 మైనస్ 90 ఎంత అనమాట 0 డిగ్రీస్. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. In the following figure, AB is parallel to CD, then the value of x. క్రింది పటంలో AB is parallel to CD అయిన x విలువ ఎంత? ఓకే, మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్. మనం ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, ఈ పాయింట్ గుండా నేను ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. AB కి మరొక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. అంటే ఇవి రెండు ప్యారలల్ గా ఉంటాయి, ఆటోమేటిక్ గా ఇది కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం, రెండు లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఈ యాంగిల్స్ ని మనం ఏమంటాం అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ యాంగిల్ మనకి ఈ యాంగిల్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఎందుకంటే ఇది ట్రాన్స్వర్స్ గా తీసుకున్నప్పుడు. అలాగే ఈ యాంగిల్ కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆ రెండింటి మొత్తం ఎప్పుడు ఎంత అవుతుంది మనకి 180 డిగ్రీస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నాం, ఈ యాంగిల్ బి అనుకున్నాం, ఎందుకంటే ఇది మొత్తం ఎక్స్, దాన్ని స్ప్లిట్ చేసాం, విడగొట్టాం కదా. ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే మనకి a ప్లస్ 50 వాల్యూ 180 అవుతుంది, ఎందుకంటే రెండు కోఇంటీరియర్ యాంగిల్స్ అంటే సహ అంతర కోణాలు. అలాగే b ప్లస్ 45 వాల్యూ కూడా 180 డిగ్రీస్ అవుతుంది, b ప్లస్ 45
ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీని నుంచి మనం ఏ వాల్యూ చెప్పొచ్చు కదా, ఏ ఈక్వల్ టు ఈ 180 మైనస్ 50 అవుతుంది, అంటే 130 డిగ్రీస్ అవుతుంది. అలాగే దీని నుంచి మనం బి వాల్యూ చెప్పొచ్చు కదా, ఈ 45 ని ట్రాన్స్పోజ్ చేస్తే 180 మైనస్ 45 అవుతుంది, అంటే 135 డిగ్రీస్ అవుతుంది. మనకి ఏమడిగారు, ఎక్స్ వాల్యూ అడిగాడు. ఈ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది, ఏ వాల్యూ బి వాల్యూ యాడ్ చేస్తే వస్తుంది కదా, కాబట్టి ఏని బిని యాడ్ చేద్దాం. ఏ వాల్యూ 130 అండ్ బి వాల్యూ 135 డిగ్రీస్, రెండు యాడ్ చేస్తే మనకి 265 డిగ్రీస్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అనమాట, 265 డిగ్రీస్. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇది కూడా మనకి ఇంతకు ముందు మోడల్ అనమాట. In the given figure, AP is parallel to CD and E is a point in between them, then the value of x plus y plus z. క్రింది పటంలో AB is parallel to CD మరియు ఈ వాటి మధ్యలో ఒక బిందువు అయిన x plus y plus z వాల్యూ ఎంత. ఇంతకు ముందు ఇక్కడ ఏం చేద్దాం, ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, అంటే ఇది రెండు ప్యారలల్, అట్లాగే ఆటోమేటిక్ ఇది కూడా ప్యారలల్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే మనకి ఈ యాంగిల్ ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అట్లాగే ఈ యాంగిల్ కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఈ y ఇక్కడ రెండు భాగాలుగా విడగొట్టబడింది కాబట్టి దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. ఎందుకంటే ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఎందుకనేది కో ఇంటీరియర్ సహా అంతర కోణాలు. అలాగే బి ప్లస్ జెడ్ కూడా మనకి 180 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఓకే, వీటిని యాడ్ చేద్దాం రెండు. ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుని యాడ్ చేసేస్తాం అనుకోండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 ప్లస్ 180 360 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఏ బి యాంగిల్స్ ని యాడ్ చేస్తే y వస్తుంది కదా. కాబట్టి ఈ ప్లేస్ లో మనం y రాసేయచ్చు. y ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మూడు యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనమాట, 360 డిగ్రీస్ వస్తుంది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ఏఓపి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఏఓపి అనేది ఒక సరళరేఖ అయిన ఎక్స్ విలువ ఎంత. ఇక్కడ మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, మనకి లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. అంటే రేఖీయ ద్వయం అంటాం. వాటి మొత్తం ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఈజ్ 180 డిగ్రీస్ కదా. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. అంటే 2x ప్లస్ 30 ని అలాగే 2x మైనస్ 50 ని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే రెండు లీనియర్ పెయిర్ కాబట్టి. ఇందులో లైక్ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. ఈ రెండు లైక్ టర్మ్స్ 2x 4x అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 50 లో 30 మైనస్ చేస్తే 20, లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 20 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ మైనస్ 20 ని ట్రాన్స్పోజ్ చేస్తే RX లోకి ప్లస్ 20 అవుతుంది. 180 ప్లస్ 20 ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఈ 4 ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఈ 200 ని 200 బై 4 అవుతుంది. 4 టేబుల్ 20 లో 5 టైమ్స్ 0 అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, 50 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. in the figure AD is parallel to BC. అంటే ఈ రెండు కూడా మనకి parallel lines, సమాంతర రేఖలు. then find the angle BAC. BAC అంటే మనం ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది అన్నమాట. ఓకే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇలా రెండు స్ట్రైట్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ రెండింటిని ఏమంటాం మనం, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంటే సహ అంతర కోణాలు అంటాం. వాటి మొత్తం ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇవి రెండు మనకి స్ట్రైట్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే ఈ మొత్తం యాంగిల్ ఈ యాంగిల్ రెండు కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. మనకి ఈ యాంగిల్ కావాలి, దీనికి తెలియదు, ఎక్స్ అవుతుంది. అప్పుడు మొత్తం యాంగిల్ ఎంత అవుతుందంటే x ప్లస్ 35 అవుతుంది అనమాట.
అంటే ఈ x ప్లస్ 35 అండ్ 85 కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. అంటే x ప్లస్ 35 ప్లస్ 85 ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ x ప్లస్ ఈ రెండు యాడ్ చేసినట్లయితే 120 వస్తుంది కదా, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 120 RH లో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 120 అవుతుంది. అప్పుడు 180 నుంచి 120 మైనస్ చేస్తే 60 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th one. In the given figure, PQ is parallel to SR and angle QPT is equal to 60 degrees. Angle RST equal to 40 degrees. Then find the value of x. క్రింది పటములో PQ is parallel to SR మరియు యాంగిల్ QPT. అంటే ఇక్కడ ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్న ఈ లెటర్ ని చూసుకోవాలి. అంటే P దగ్గర యాంగిల్ అన్నమాట 60 డిగ్రీస్, అలాగే S దగ్గర యాంగిల్ 40 డిగ్రీస్ అయిన x వాల్యూ. ఇక్కడ ఏది ప్యారలల్? ఈ రెండు ప్యారలల్, యారో మార్క్స్ ఉన్నవి రెండు. ఓకే, అప్పుడు మనం దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకోవచ్చు కదా, ఆ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి. అప్పుడు ఈ రెండింటిని ఏమంటాం మనం? ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఓకే, అంటే ఏకాంతర కోణాలు అంటాం. అవి ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి కదా, ఎప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు. కాబట్టి ఇది 40 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒకటి PQT అనేది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ రావాలి. అంటే ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 100. ఇది 180 అవ్వాలంటే x ప్లేస్ లో ఎంత ఉండాలి? 80 ఉండాలి కదా, అప్పుడే 180 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ x ప్లేస్ లో ఉండాల్సిన యాంగిల్ ఎంత అవుతుంది అనమాట? 80 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th one. From the figure యాంగిల్ x ప్లస్ యాంగిల్ y. ఇక్కడ యాంగిల్ x యాంగిల్ y లో మొత్తం ఎంత అడిగాడు అనమాట. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, రెండు స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫామ్ అయిన ఈ వీటిని ఏమంటాం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అంటే శీర్షాభిముఖ కోణాలు అంటాం. అవి ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఇక్కడ మనకి శీర్షాభిముఖ కోణాలు ఏమున్నాయి? ఇక్కడ x y, కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి z వాల్యూ ఎంత అంటే 40 డిగ్రీస్. అట్లాగే నెక్స్ట్ ఇది 42 కాబట్టి ఇది కూడా మనకి 42 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒకసారి ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా, కాబట్టి ఈ యాంగిల్స్ అన్ని కలిపితే ఏమవుతాయి? మనకి స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్స్, ఎందుకంటే ఇందులో 3 యాంగిల్స్ తెలుసు, ఒక యాంగిల్ మనకి తెలియాల్సి ఉంది. కాబట్టి y ప్లస్ 42 ప్లస్ 39 ప్లస్ 40 ఈక్వల్ టు, అది స్ట్రైట్ యాంగిల్ కాబట్టి ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అంటే y ప్లస్ ఇవి యాడ్ చేసినట్లయితే 81 121 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 121 RH లో ట్రాన్స్పోజ్ చేస్తే 180 మైనస్ 121 అవుతుంది, అంటే 59 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, x యాంగిల్ y యాంగిల్ ఈక్వల్ కాబట్టి x కూడా ఎంత అవుతుంది? 59 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే x ప్లస్ y ఈక్వల్ టు 59 ప్లస్ 59 118 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th one. Find the measures of A and B respectively from the given figure. క్రింది పటములో A మరియు B ఎంత? ఓకే, మనకి 8th క్లాస్ లో ట్రయాంగిల్స్ ను బేస్ చేసుకుని ఒక థీరం ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. అట్లాగే నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ కూడా మనకి కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసే కదా, కాబట్టి వీటిని ఏమంటాం? లీనియర్ పెయిర్ అంటాం, రేఖీయ ద్వయం అంటాం. వాటి మొత్తము ఎల్లప్పుడు ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఇది 70 అంటే ఖచ్చితంగా ఇది ఎంత ఉండాలి? 110 డిగ్రీస్. అంటే 180 లోంచి 70 మైనస్ చేస్తే వచ్చేస్తుంది బి ఇదే ప్లేస్ లో ఉండాల్సిన యాంగిల్. 180 మైనస్ 70 110 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ లో
2 యాంగిల్స్ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ బేస్ చేసుకుని చెప్పొచ్చు, లేకపోతే మరొక థీరం ఉంది. చెప్పాను కదా ఇంతకు ముందు, ఇక్కడ మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఏదైనా ఒక సైన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఈ యాంగిల్ ఈ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ సమానం అవుతుంది అన్నమాట. అంటే ఈ యాంగిల్ రావాలంటే మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అందులో ఈ ఏసీని ఇట్లా ప్రొడ్యూస్ చేసాం ముందుకి, అప్పుడు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా. అంటే ఇది ఏ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కి సమానం అవుతుంది. అంటే ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. అంటే 110 degrees ప్లస్ 40 degrees ఈక్వల్ టు 150 degrees కి ఈక్వల్ అవుతుంది అనమాట. కాబట్టి ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఏ వాల్యూ ఏమో 150 degrees, బి వాల్యూ 110 degrees. అది ఎక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. In the following figure, the value of angle A plus angle B plus angle C plus angle D plus angle E is. క్రింది పటములో యాంగిల్ A plus యాంగిల్ B plus యాంగిల్ C plus యాంగిల్ D plus యాంగిల్ E విలువ కనుక్కోండి. ఓకే, ఇంతకు ముందు ప్రాబ్లం లో క్వశ్చన్ లో మనం ఏ థియరం అయితే అప్లై చేసామో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇంతకు ముందు ఏం చెప్పాను నేను, ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక సైన్ ని ప్రొడ్యూస్ చేయగా ఏర్పడిన యాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ కి సమానం అవుతుంది. అంటే ఈ రెండు ఎక్స్ వై అనుకోండి, ఇది ఎక్స్ ప్లస్ వై అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఈ సైన్ ఇలా ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది దేనికి సమానం అవుతుంది? ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది కదా. అంటే ఈ యాంగిల్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఈ కి సమానం అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ లో ఈ సైడ్ ని ఇట్లా ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది దేనికి సమానం అవుతుంది? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఈ యాంగిల్ ఎంతకి సమానం అవుతుంది అనమాట? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కి సమానం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది కదా. ఇప్పుడు ఆ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేసాం అనుకోండి, ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కి సమానము, ప్లస్ ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ కి సమానము. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ఏంటి? యాంగిల్ డి. ఇది ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 180 degrees వస్తుంది. చూడండి, ఇప్పుడు అన్ని కవర్ అయితే మనకు కావాల్సింది ఇదే కదా. ఇంకా ఏ బి సి డి ఈ, ఏ బి సి డి ఈ. కాబట్టి ఇక్కడ మనకి ఈ వెర్టెక్స్ యాంగిల్స్ ని యాడ్ చేయగా వచ్చే మొత్తం ఎంత అవుతుంది అనమాట? 180 degrees అవుతుంది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఒక్కొక్కసారి మనం ప్రీవియస్ ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే జామెట్రీ పార్ట్ ని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. ఇంచుమించు 3 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ జామెట్రీలో నెక్స్ట్ పార్ట్ లో ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.